ఆ రోజున ప్రజలు యేసును రాజుగా స్వాగతించిన ఘనక్షణము. తాటి కొమ్మలు అంటే విజయము, గౌరవముతో, రాజాధికారంతో వారిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక రాజాధికారంతో స్వాగతించడం మనం చూస్తాము. దేవుని రాజ్యం వస్తుందనేటటువంటి సంతోషము. అంత మాత్రమే కాదు కానీ యేసయ్య అంటే ఒక శాంతికి నిలయము, ఒక పీస్ఫుల్ కింగ్గా ఆయన వచ్చి ఉన్నారు. యేసు వినయంతో వచ్చిన నిజమైన రాజు అని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. రక్షణను తీసుకొని వచ్చి ఉన్నారని గ్రహించాలి. ఆయనను ఎంతమంది అయితే స్వీకరిస్తారో వారందరికీ కూడా విజయము ఖాయం అనేసి కూడా నమ్మాలి. ఇది ఒక సాధారణమైన స్వాగతం కాదండి. ప్రజలు, యెరూషలేం ప్రజలు రాజు వచ్చినట్టుగా ప్రకటించారు. యేసు సాధారణ మనిషి అయితే కాదు, ఆయనను దేవుడు పంపించినటువంటి మెస్సయ్య అనేసి వారులో చాలామంది గుర్తెరిగి ఉన్నారు. ప్రభువుని నామమున అంటే దేవుని అధికారముతో వారిని స్వాగతించారు. యేసు అంటే దేవుని ప్రతినిధి ప్లస్ రక్షకుడు అండ్ ఆల్సో ద కింగ్. విశ్వాసము ద్వారా మనకు సమాధానం కలిగి ఉన్నది. మరి బయట వచ్చేటువంటి శాంతి కాదు కానీ ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారి ఆత్మలో శాంతి కలుగుతుంది. మరి అంత మాత్రమే కాదు కానీ ఆయనను మన హృదయంలో రాజుగా స్వీకరించాలి. సమస్యలు ఎన్ని ఉన్నా, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ ఆయన మన ఆత్మకు ఎంతగానో శాంతిని చేకూరుస్తారని నమ్మాలి. మనం జీవించే విధానం ద్వారా దేవుణ్ణి మహిమపరచాల. అదే ప్రజలు, ఇవన్నీ చేసిన ప్రజలు పామ్ సండే నాడు హోసన్న, రాజు, మెస్సయ్య అన్న ప్రజలు కొన్ని రోజులకే గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేయుము అని పలికి ఉన్నారు. అంటే అప్పటి వరకు రాజుగా, మెస్సయ్యగా, రక్షకుడుగా ఎంతగానో స్వాగతించినటువంటి యేసును మరి అంత లోపల ఏం జరిగింది? స్థిరమైన విశ్వాసము లేకపోవడం వలన వారిలో ఒక ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉందనేసి మనము గమనించవచ్చు. వాళ్ళే కాదు, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలామంది పామ్ సండే రోజున, గుడ్ ఫ్రైడే రోజున, ఈస్టర్ రోజున, క్రిస్మస్ నాడున, న్యూ ఇయర్ నాడున మీకు నచ్చినప్పుడల్లా కూడా గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమామయుడు, దీర్ఘశాంతుడు, ఎన్నో మనము ఒక్కొక్కరం ఒక్కొక్క బిరుదులు దేవునికి ఇస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టంలో వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, మనసు బాగోలేనప్పుడు, అవమానపరచబడినప్పుడు, ప్రభా ఎక్కడున్నావయ్యా నీవు? నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? అసలు నీవు నిజమైన దేవుడవా? అసలు నువ్వు వింటున్నావా, చూస్తున్నావా అనేటువంటి అవిశ్వాసంలోనికి కూడా ఎన్నో మార్లు మనం కూడా వెళ్ళి ఉంటాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో మనం ఉన్నంతకాలం మనకు శ్రమలు కలుగుతాయి. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఈ లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. కనుక నీకు నాకు జయ జీవితాన్నే ఇచ్చి ఉన్నారు. ఎందరైతే ఈ మాటలన్నీ నమ్ముతారో వారందరి జీవితంలో, వారందరి హృదయాల్లో దేవుడు అట్టి శాంతిని, సమాధానాన్ని దయచేసి దేవుడు గొప్ప రక్షకుడుగా, గొప్ప రాజుగా మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా దేవుడు ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ పామ్ సండే.